నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ2 సఖీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏమండి, నిన్న రాత్రి సరిగ్గా 12 గంటలు దాటగానే ఒక్కసారిగా ప్రపంచం అంతా ఆనందంతో హోరెత్తిపోయింది. మెరిసే విద్యుత్ దీపాల కాంతితో, బాణాసంచా చప్పుళ్లతో, శుభాకాంక్షలతో, నవ్వుతూ కేరింతలు కొడుతూ అందరూ నూతన సంవత్సరాన్ని ఆహ్వానించాం. స్త్రీలు ఉదయమే లేచి అందమైన రంగవల్లుల్ని తీర్చిదిద్ది కొత్త సంవత్సరం 2012ని స్వాగతించారు. వాకిళ్లని పూలతో, మామిడి తోరణాలతో అలంకరించారు. కులమతాలకు, భాషా సంస్కృతులకు, ప్రాంతాలకు అతీతంగా ప్రపంచం అంతా జరుపుకునే ఒకే ఒక పండగ నూతన సంవత్సరపు వేడుకలు అంటే అతిశయోక్తి కాదేమో. సరే, ముందైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు సొగసు చూడతరమా. సకులు, మన మేకోవర్ చూసి మనకు ఒక సఖి కాల్ చేసింది. తను దేనికోసం కాల్ చేసిందో తన మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ లక్ష్మి. హాయ్ లత. లక్ష్మి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను హన్మకొండ నుంచి, ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాను. ఓకే, ఏ మేకోవర్ కోసం కాల్ చేసావు? నేను ఇక్కడ, నాకు హైదరాబాద్లోనూ జాబ్ వచ్చింది. ఇక్కడ ఎలా ఉండాలో నాకు తెలియదు. ఎలా మేకప్ చేసుకోవాలి, ఎలా హెయిర్ స్టైల్, ఏ డ్రెస్అప్ అన్నది నీకు ఐడియా లేదు కాబట్టి కాల్ చేస్తాను. మరి ఇప్పుడు మనం మాదాపూర్ ఐఎఫ్ సొసైటీలోని లారియర్ ప్రొఫెషన్ సెలూన్లో ఉన్నాము. ఇక్కడ ఎక్స్పర్ట్ ఉమా గారిని అడిగి నీకు ఎలా మేకప్ సెట్ అవుతుందో కనుక్కుందాం. హలో ఉమా గారు. హాయ్ అండి. తిను మనకి మేకోవర్ కోసం కాల్ చేస్తున్న లక్ష్మి. తిను యాక్చువల్గా జాబ్ పర్పస్ కోసం సిటీకి వచ్చింది. దీనికి ఏ మేకప్, ఏ హెయిర్ స్టైల్ సూట్ అవుతుందో ఒకసారి చూసి చెప్తారా? తను బ్లాక్ ఆయిలీగా ఉంది కదండి ఫేస్, కాబట్టి ఆయిల్నెస్ తీసేసి ఆమెకు గ్లోగా అనిపించినట్టు లైట్ మేకప్ వేసి, ఇంకా హెయిర్ కూడా చాలా తిన్నుగా ఉందన్నమాట. ఓకే, అయితే ఆమెకు హెయిర్ స్టైల్ తగ్గినట్టు హెయిర్ స్టైల్ చేస్తే బాగుంటుందండి. ఓకే ఉమా గారు, ముందుగా ఏం చేద్దామంటారు? ఫస్ట్ క్లీన్జింగ్ చేసి, క్లీన్ చేసేసి డస్ట్ మొత్తం తీసేస్తామండి. ఓకే, క్లిన్జింగ్ అయిపోయింది కదా, మరి నెక్స్ట్ స్టెప్ ఏంటంటారు? నెక్స్ట్ అంటే ఫౌండేషన్ వేస్తామండి. ఆమె కలర్ బేస్ బట్టి ఫౌండేషన్ వేయాలి. ఓకే ఓకే, ఓకే ఉమా గారు, ఫౌండేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిందా? లేదండి, డార్క్ సర్కిల్స్ ఉంది కదా తనకు, అది కవరింగ్ చేయడానికి కన్సిలర్ పెట్టాలండి. ఓకే ఓకే, ఓకే ఉమా గారు, ఇప్పుడు డార్క్ సర్కిల్స్ కూడా కవర్ చేస్తారు. నిజంగా అంతకు ముందుకి ఇప్పటికి చాలా కవర్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అండి? పౌడర్ పెడతాం. పౌడర్ అప్లై చేస్తారు. ఓకే, అది కూడా స్కిన్ బట్టే ఉంటుంది అంట? స్కిన్ బట్టినే ఉంటుంది. కలర్ బట్టి, స్కిన్ బట్టే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే అండి, ముందుగా ఫౌండేషన్ వేసుకున్నాము, ఆ తర్వాత డార్క్ సర్కిల్ని కన్సిలర్ ద్వారా కవర్ చేశారు, ఇప్పుడు పౌడర్ వేశారు. నెక్స్ట్ స్టెప్ ఐబ్రోస్ అండి. ఓకే ఉమా గారు, ఐబ్రోస్ ఫినిష్ అయిపోయి నెక్స్ట్ స్టెప్ ఏంటంటారు? ఐ మేకప్ చేస్తామండి. ఓకే, ఐ మేకప్లో షాడో, మస్కారా, లైనర్, కాజల్ అని ఇంక్లూడింగ్ ఉంటుంది. ఓకే ఓకే, మరి ఐ మేకప్ స్టార్ట్ చేస్తారా? అంతకుముందు లిప్స్కి లిప్ బామ్ పెట్టేసి పెట్టిగిన బాగుంటుంది, ఎందుకంటే లిప్స్ డ్రైగా ఉంది కదా, సాఫ్ట్ అయిపోతుంది అనమాట. ఓకే అండి, లిప్ బామ్ పెట్టేసి ఐ మేకప్ స్టార్ట్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు మరి ఐ మేకప్ ఫినిష్ అయిపోయింది కదా, నెక్స్ట్ స్టెప్ లిప్స్టిక్ అండి. ఓకే, ఓవరాల్గా ఇప్పుడు టోటల్ ఒక రూపం అయిపోయింది, మేకప్ అనే అంశం పూర్తి అయిపోయింది. నెక్స్ట్ అండి హెయిర్ స్టైల్ చేసేసాం. ఓకే అండి, హెయిర్ స్టైల్ చేయండి. ఉమా గారు, దీనికి హెయిర్ స్టైల్ ఏ సూట్ అవుతుంది అంటారు? ఇప్పుడు ఆఫీస్ పర్పస్ కదా. ఆఫీస్ కంటే కింద నేను ఇప్పుడు వేసి హెయిర్ స్టైల్ ఇయర్ నాట్ అంటారండి, దానికి నాట్ అంటారండి. ఇంకా అది ఏంటంటే గిన పార్టీ వేర్స్ కూడా బాగుంటుందండి, నైట్ పార్టీ వేర్స్. ఓకే ఓకే, వేసేయండి.
హెయిర్ స్టైల్ ఇంకా మేకప్ చూశారు కదండి, ఎలా ఉంది చెప్పండి. నిజంగా చాలా డిఫరెంట్గా ఉందండి. ఫస్ట్ మనం చూసిన లక్ష్మికి ఇప్పటికీ చాలా చేంజ్ చూపించారు. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. ఓకే లక్ష్మి, మేకప్ అయిపోయింది, హెయిర్ స్టైల్ అయిపోయింది. మరి ఇంకా డ్రెస్ చేంజ్ అయితే కనుక టోటల్ నువ్వు అనుకున్న గెటప్ వస్తుంది. ఓకేనా? ఓకే అండి, మరి ఇప్పుడు డ్రెస్ చేంజ్. లక్ష్మి, మనం ఇప్పుడు నాగార్జున సర్కిల్లోని జీ ఎథిక్స్ షోరూంలో ఉన్నాం. దీనికి డిజైనర్ అలీ గారు మనతో ఉన్నారు. హాయ్ అలీ. హలో లత, హౌ ఆర్ యు? యా ఫైన్. అలీ, తిను మన మోడల్. ఏంటంటే లక్ష్మి ఆఫీస్ పర్పస్గా వెళ్ళడానికి మంచి కాస్ట్యూమ్స్ మీరు సజెస్ట్ చేయాలి. ఎంత వెరైటీస్ కుర్తీస్ ఉన్నాయి దీనిలో. ఇది కుర్తీ ఒకటి మంచి కుర్తీ ఉన్నాయి, డైలీ వేర్. నువ్వు డైలీ ఆఫీస్ వెళ్ళేవి మంచిగా ఉంటాయి. ఓకే లక్ష్మి, చూసావు కదా, ఆఫీస్ పర్పస్కి చాలా అంటే రిచ్గా కాకుండా మీడియంగా కాకుండా బాగుంది. ఒకసారి ట్రయల్ చేసి చూడ. ఓకే. లక్ష్మి, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నువ్వు అనుకున్న గెటప్ నీకు యాజ్ ఇట్ ఈస్గా వచ్చిందా లక్ష్మి? అంతకన్నా ఎక్కువ వచ్చింది. అంతకన్నా ఎక్కువగా వచ్చింది. ఓకే, ఇప్పుడు లక్ష్మి ఫుల్ హ్యాపీ. ఓకే అలీ, థ్యాంక్ యూ. వెల్కమ్. చూసారుగా సకులు, లక్ష్మి ఎంత హ్యాపీగా ఉందా? మరి మీరు కూడా మేక్ ఓవర్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 04023556540. మరో కలర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.